ఓం శ్రీ గురుభ్యో నమః. సృష్టి రహస్యం. అక్షరాస్యుని నుండి నిరక్షరాస్యుని వరకు జీవితకాలంలో ఎప్పుడో ఒకప్పుడు నేనెవరు, నేనెందుకు ఈ భూమిపై ఉన్నాను, ఈ కనబడే సృష్టి ఏమిటి అనే ప్రశ్నలతో అయోమయానికి గురికాక తప్పదు. అత్యంత అద్భుతమైన ఈ సృష్టి కార్యక్రమాన్ని, దాని యొక్క రహస్యాన్ని వివరించిన మన సనాతన వేద వాంగ్మయం అజరామరం. ఈ భూమి మీద జీవి మన వేద భూమికే దక్కింది. పరమశివుని ఆజ్ఞ ప్రకారం హిరణ్యగర్భుడు సృష్టి కార్యానికి నాంది పలికి నారాయణ మహిమాన్విత జలమును తీసుకొని ఉద్యుక్తుడవ్వగా ఆ జలరాశి యందు పంచ విషయ జ్ఞానేంద్రియములు, పంచకర్మేంద్రియములు, పంచప్రాణములు, పంచభూతములు, అంతఃకరణ చతుష్టయములు అను 24 తత్వములతో కూడిన ఒక అద్భుతమైన చిత్రమైన అండాకారము గోచరించెను. కానీ ఆ ఆకారమునందు జీవన చైతన్యము లేదు. అంత బ్రహ్మాండ అండ రహస్యము శోధించుటకు, చైతన్యపరుచుటకు తపస్సు చేయగా విష్ణువు ప్రత్యక్షమయ్యాడు. బ్రహ్మ కోరిక మేరకు ఆ జీవ చైతన్యమును కలిగించినాడు. ఆ మహా చైతన్యానికి త్రిగుణములను జత చేసి తమోగుణ ప్రధానమైన వృక్షములను సృజించాడు. దాని తృప్తి పడక రజోగుణ ప్రధానమైన పశుపక్షాదులను సృజించాడు. అది కూడా తృప్తినివ్వక సత్వగుణ ప్రధానమైన దేవగణమును సృష్టించాడు. అది కూడా పద్మ సంభవునికి మోదము చేకూరక త్రిగుణములతో కూడిన మానవులను సృష్టి చేశాడు. అటు తర్వాత త్రిగుణాత్మకమైన ప్రకృతి నుండి సమిష్టి జ్ఞానము, సూక్ష్మ జ్ఞానము, పాంచభౌతిక జ్ఞానము కలిగిన లక్షల జీవజాతులు జనించినవి. ఇక అటు పిమ్మట నవమ సృష్టి కార్యముగా మహావైరాగ్య సంపన్నులైన సనక సనందనాది మహర్షులను సృష్టించాడు. కానీ సృష్టి వైచిత్రి, ఈ ఋషి పుంగవులు సృష్టికర్తనే తిరస్కరించారు. అంతా బ్రహ్మ తిరిగి విష్ణువు కొరకు తపమాచరించాడు. విష్ణు దర్శనమైన బ్రహ్మ తనకు మోదమైన సృష్టికార్య స్పర్శ రూప రసగంధముల నుండి ఆకాశము, వాయువు, అగ్ని, జలము, భూమి అను స్థూలములను సృజించాడు. కనురెప్ప పాటైన లిప్త నుండి యుగము కాలమునకు సృష్టించాడు. ఇక ఆ కాల మహిమ నుండి స్థావర జంగములు, జనన మరణాలు గల ప్రాణులు సృజించబడ్డాయి. ఋషులైన మరీచి, భృగువు, అంగీరసుడు, అత్రి, దక్షుడు, నారదుడు, కద్దముడు మొదలైన వారు బ్రహ్మ వివిధ అంగముల నుండి జనించారు. అంత బ్రహ్మ మహాసంకల్పమైన ధర్మమును సృష్టించి వారికి దత్తము చేశారు. అంతవారు ధర్మస్వరూపులైనారు. అదే కాలమందు అనేక మంది దేవదానవులు జనించారు. మహాకాలాంతరములో సృష్టి కొనసాగుతుండగా బ్రహ్మ తన దేహమును భేదము లేకుండానే 2 రూపాలుగా మార్చివేశాడు. ఒకరు స్వయంభువు మనువు, మరొకరు శతరూప. తిరిగి వారి సంపర్కము నుండి ప్రియవతుడు, ఉత్తానపాదుడు అనే కుమారులు, ఆకూతి, దేవహుతి, ప్రసూతి అనే కుమార్తెలు ఉద్భవించారు. అక్కడి నుండి దేవగణములోని రుచికి ఆకూతిని, కద్దమునికి దేవహూతిని, దక్షునికి ప్రసూతిని వివాహం అనే ప్రక్రియ ద్వారా ఒకటి చేశాడు. వీరికి కలిగిన సంతానమే భూలోకమంతా వ్యాప్తి చెందింది. వారి వారసులే నేటి మానవ జాతి. వీరికి జనించిన అనేక మంది వారి వారి అద్భుత శక్తులకు తగిన రీతిలో వివిధ లోకాలను చేరి నేటికి తమ తమ జాతులను వృద్ధి చేస్తూ ఉన్నారని మన సనాతన వాంగ్మయమునందు ప్రకటించబడింది. ఈ విధముగా కాలమనే అద్భుతమును సృష్టించిన బ్రహ్మ ఒక పక్క, స్థితిని కలిగిస్తున్న విష్ణువు మరో పక్క ఉండగా వీరిని అతీతమైన పరమశివుడు ఈ సృష్టి స్థితులను కాలానుగుణంగా లయము చేసి తిరిగి బ్రహ్మను సృష్టిస్తుండడం
ఒక మహాద్భుతము కాగా మరేమిటి చెప్పండి? అటువంటి సృష్టి రహస్యాన్ని మనకు అందించిన మనది సాటి లేదని శ్లాఘిస్తూ వైరాగ్యములతో మరింత శోధించి సచ్చిదానందమును పొందడమే మోక్షము. ఏకమే అతను పరమాత్మను స్మరించడమే ముక్తికి మార్గం. ఏకమే అనేకమైన పరమాత్మను స్మరించడమే ముక్తికి మార్గం. హర హర మహాదేవ. ధన్యవాదములు. సర్వేజన సుఖినో భవంతు.